ఈరోజు కొద్ది మాటలు ఒక 5-10 నిమిషాలు మనం నేర్చుకుందాం. మనము ఆ మాటలను ధ్యానించినప్పుడు, ఆ మాటలను నేర్చుకునే ముందు కొన్ని విషయాలు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులలో ఎక్కువగా కక్షలు, కలహాలు కలవని మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే మనము కొన్ని విషయాలు తొందరపడి మాట్లాడుతూ ఉంటాము. కొన్ని విషయాలు తొందరగా మాట్లాడుతుంటాము. ఇతరులకు బాధ కలిగే మాటలు, ఇతరుల మనసుకు నొప్పి కలిగే మాటలు, ఇతరులను బాధ పెట్టి వారి హృదయాలలో గాయపరిచే మాటలు మాట్లాడుతుంటాము. కాబట్టి అటువంటి మాటలు క్రైస్తవుడికి తగునా? అటువంటి మాటలు క్రైస్తవుడు మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా? బైబిల్ ఏం చెప్తుంది? మనం ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే మనం ఒక్కొక్కసారి మాట్లాడే ముందు మన పిల్లల్ని కూడా శపించే మాటలు, ద్వేషించే మాటలు మాట్లాడుతుంటాం. నువ్వు చావురా, మా కడుపులు ఎందుకు పుట్టావు, నువ్వు పుట్టకపోయినా బాగుండవలసింది. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అవి అన్యులకి తగును కానీ క్రైస్తవులకి తగవు. కనుక ఇటువంటి మాటలు సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి క్రైస్తవులు గనక మనము మాట్లాడే ముందు ఇతరులకు బాధ కలగకుండా మనం చూసుకోవాలి. అయితే ఒక మాట చూద్దాం, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు రాస్తున్నటువంటి కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చెప్తున్న మాటలు పౌలు గారు ఉన్న కాలంలో కూడా జరిగేవి గనక ఇప్పుడు కూడా జరుగుతున్నాయి గనక కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనములో మనం చూసినట్లయితే చదివి సహకరించండి. మొదటి సంగతి ఏమనగా పౌలు గారు చెప్తున్నారు. మొదటి సంగతి ఏమిటంటే, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నమ్ముచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. నిజంగా అండి, పౌలు గారు రాస్తున్నారు కొరింథీ సంఘంలో. అలాగా పౌలు గారు ఉన్నప్పుడు కూడా, అపొస్తలుడైన పౌలు ఉన్నప్పుడు కూడా ఇటువంటివి సంఘాలలో కక్షాలు, కలహాలు, ఒకరి మీద జగడాలు ఆడడాలు గాని, ఒకరి మీద కుట్ర పండడాలు, ఇటువంటివి జరిగేవి అన్నమాట. అందుకనే ఈ మాటలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. అలాగే ఇంకో మాట పరిచయం చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసినట్లయితే జస్ట్ ఇది మనకు జ్ఞాపకము చేసుకోవడానికి జస్ట్ పరిచయం మాత్రమే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు అంటున్నారు. చూడండి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలకగలరు. మీరు చెడ్డవారయ్యుండి మీరు సంఘంలో వస్తున్నారు, కానీ మీరు చెడ్డవారయ్యుండి మీరు ఎలాగో మంచి మాటలు పలుకుతారు. సంఘంలో వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నారు, కానీ మీరు మీ హృదయంలో చెడుతనము, చెడు ఆలోచన, చెడు స్వభావం ఉంది. మీలో కక్షలు, మీలో ఒకరి మీద కలహాలు, ఒకరి మీద ద్వేషములు కలిగి ఉన్నారు గనుక మీరు ఎలాగో మంచి మాటలు పలుకుతారు, ఒకరి మీద చెడు మాటలే, ఒకరి మీద ద్వేష భావాలే,
ఇటువంటివే కదా మీలో మీ యొక్క హృదయంలో ఉన్నాయి. మీ హృదయం అందు నిండి ఉన్న దానిని బట్టియే కదా నోరు మాట్లాడును. హృదయములో ఏమైతే నిండి ఉందో దానిని బట్టియే హృదయములో ఏమైతే నిండి ఉందో దానిని బట్టియే నోరు మాట్లాడును. అంటే క్రైస్తవుడికి తగినటువంటి మాటలు ఎలా ఉండాలి అంటే, ఒకరికి మేలుకరంగా, ఒకరికి అభివృద్ధి కరంగా, ఒకరికి మంచిగా వారి హృదయంలో మంచిగా ఆలోచింపచేసేలాగా ఉండాలి. కానీ ఇందులో మనం వాక్యంని చూసినట్లయితే చూడండి, ఎక్కువగా మనము ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటామండి. భయంకరమైన మాటలు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటాం. మన నోటి నుండి ఏమి వస్తే అదే మాట్లాడుతూ ఉంటాం. కనుక మనం చూసినట్లయితే మన నోరు దేవుడు ఇచ్చింది మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కాదు. దేవుడు తన పని చేయటానికి, తన సువార్త చెప్పటానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి దేవుడు మనకు ఈ యొక్క నోరును మన ఈ శరీరంలో ఉంచాడు. కానీ దానిని ఉపయోగించడం తెలియకపోతే, దానిని ప్రయోగించడం తెలియకపోతే, దానిని మనము ఆ నోరును మనము మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఆలోచించకుండా మాట్లాడితే మనం మాట్లాడిన ఆ మాటను వెనక్కి తీసుకురాలేము. రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 13-14 వచనంలో చూసినట్లయితే ఇలాగలే చెప్పాను, మనము మాట్లాడినప్పుడు ఏదైనా ఆలోచన చేసుకుని మాట్లాడాలి. మాట్లాడే ముందు మనము తొందరపడి ఆ మాటని మనము మాట్లాడేసిన తర్వాత, ఆ మాటను విడుదల చేసిన తర్వాత మరలా వెనక్కి తీసుకురాలేదు. కాబట్టి ఇక వారి గొంతు ఒక్క తెరిచిన సమాధి. నిజమే కదా, వారి గొంతు అంటే మన నోరు ఎలాగుంది అంటే, ఇప్పుడు ఒకరిని శపించటమే తప్ప, ఒకరిని ద్వేషించటమే తప్ప, ఒకరిని గురించి చెడుగా మాట్లాడటమే తప్ప ఎప్పుడు మేలుకరంగా మనం ఈ యొక్క నోరును ఉపయోగించామండి. ఎప్పుడు కూడా గమనించుకోవాలి. తమ నాలుకతో మోసం చేదురు. మన నాలుకతో ఎంతో మందిని మోసం చేస్తుంటాం. మనం క్రైస్తవులు అయి ఉండి కూడా ఇటువంటివి జరగట్లేదని ఈ గ్యారెంటీ చెప్పలేమండి. జరుగుతున్నాయి, క్రైస్తవ్యంలో కూడా జరుగుతున్నాయి, క్రైస్తవులలో జరుగుతున్నాయి, బయట సమాజంలో జరుగుతున్నాయి. ఈ నాలుక దేవుడు ఇచ్చింది మనము ఒకరిని మోసం చేయటానికి కాదు, ఒకరిని ద్వేషించటానికి కాదు, ఒకరిని మనము అబద్ధం ఆడి మోసగించటానికి కాదు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నది. వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నది. కాబట్టి ఈ పెదవుల క్రింద విషసర్పం ఉన్నది. ఏంటి? నాలుక. అది అనేక మందిని బాధ పెడుతుంది. నువ్వు మాట్లాడే మాట అనేక మందిని బాధ పెడుతుంది. కనుక అనేక మందిని గాయపరుస్తుంది. నువ్వు మాట్లాడే మాట, నువ్వు ఏమైనా అన్నావనుకో, వాళ్ళు బాధ పెట్టి దాని గురించి చాలా ఆలోచన చేస్తూ వారి హృదయంలో నొచ్చుకుంటూ నువ్వు మాట్లాడిన మాట విషం ఎక్కించేస్తుంది భయంకరంగా. కనుక అటువంటి మాటలు మాట్లాడకుండా సరి చేసుకోవాలి క్రైస్తవుడు. వారి నోటి నిండా శపించటయు పగయు ఉన్నవి. ఎప్పుడు కూడా శపించటము, ఒకరిని మీద జగడమాడటము, ఒకరి మీద పగ పట్టడం, ఇటువంటివి ఉన్నాయి కనుకనే పౌలు గారు రాస్తూ
కొరింథీ సంఘానికి ముందుగానే కలహములు కలవని ముందుగానే రాయించాడు. అలాగే నాలుక ఎంత ప్రమాదకరం అంటే, నువ్వు ఆ నాలుకని వాడే విధానం తెలియకపోతే, ఈ నోరును కట్టడం తెలియకపోతే ఎటువంటి ప్రమాదానికి గురి చేస్తుందో, ఎటువంటి భయంకరానికి గురి చేస్తుందో మనము చూడగలము. చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 మాట. ఎటువంటి ప్రమాదకరం అంటే నాలుక మనం ఇప్పుడు చూడగలం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు అడవిని తగలబెట్టును. ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అలాగుననే నాలుక చిన్నదండి. దేవుడు ఈ అవయవములో మనకు ఉంచాడు. దేవుడు ఈ నాలుక చిన్నదే, అవయవములో ఒక భాగం. నాలుక చిన్నదే, అవయవములో ఒక భాగంగా దేవుడు ఈ యొక్క నాలుకను ఉంచాడు. ఇటువంటి రాజ్యాలు నైనాను కూడా అది కూల్చేస్తుంది. ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, మన భారతదేశాల మధ్య కూడా అనేక దేశాలలో ఇటువంటి ఘోరాలు, యుద్ధాలు, మనుషుల మీద మనుషులు చంపేసుకుంటున్నారు. కనుక చూడండి, నాలుక అవయవములో చిన్నదిగా ఉంది, కానీ దానిని ఉపయోగించడం తెలియకపోతే అది ఎంత భయంకరం అంటే, దీనిని ఉపయోగించడం తెలిస్తే ఈ నాలుక దేవుణ్ణి మహిమపరిచే నాలుకగా ఉంటది. ఈ నోరు దేవుణ్ణి మహిమపరిచే నోరుగా ఉంటది. ఒకవేళ నువ్వు దీనిని ఉపయోగించడం తెలియకపోతే ఇది నిన్ను నష్టానికి కలుగజేస్తుంది, నిన్ను నష్టానికి తీసుకెళ్తుంది, భయంకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది. అయితే ఈ చిన్న నాలుక అవయవములో బహుగా నాలుక చిన్నది, చిన్న నాలుక అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిపురవ అయినను విస్తారమైన అడవిని తగులపెట్టును. ఎలాగైతే ఈ చిన్న నిప్పు రవ విస్తారమైన అడవిని తగలబెడుతుందో, అలాగే నాలుక కూడా చిన్నదే, అవయవములో దేవుడు ఉంచాడు. ఈ అవయవములో ఉన్న ఈ నాలుక ఉపయోగించడం తెలియకపోతే ఎంత భయంకరం అంటే, చిన్న నిప్పురవ ఎలాగైతే విస్తారమైన అడవిని తగలబెడుతుందో, అలాగే ఈ నాలుక కూడా అంతే ప్రమాదం అండి. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేస్తుంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. ఈ నాలుక మనము ఉపయోగించడం తెలియకపోతే, ఈ నోటిని మనం మాట్లాడడం తెలియకపోతే ఎటువంటి ప్రమాదం అంటే, అవయవములో ఉంచబడింది, కానీ దానిని మనం ప్రయోగించడం తెలియకపోతే, దానిని కట్టడం తెలియకపోతే, చివరికి ఎక్కడ నరకానికి నిన్ను తీసుకెళ్తుంది. అందుకే క్రైస్తవుడు నువ్వు నీ నోరును జాగ్రత్తగా చూసుకో. అందుకే ఏది పడితే అది మాట్లాడటానికి క్రైస్తవుడికి వీలు లేదు. కనుక ఈ కొద్ది మాటలు మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.